సరే, దావీదుకు సంబంధించిన వారి భార్యలను, బిడ్డలను, ఆ సైన్యములో ఉన్న వారి పిల్లలను, వారి భార్యలను, వారి దగ్గర ఉన్న వస్తువులను శత్రువులు వచ్చి పట్టుకొని వెళ్తారు. ఈ దావీదుకి ఆ వార్త తెలిసి అప్పటికైనా సౌలు చేత తరమబడుతూ ఉంటాడు, బాధతో ఉంటాడు. ఇక ఈ వార్త తెలిసి చాలా బాధపడిపోతాడు దావీదు. బాధపడతాడు కానీ భయపడడు. దావీదు గారి జీవితంలో నాకు నచ్చిన పాఠం అదే. బాధపడతాడు కానీ భయపడడు. ఆయన ఎందుకు భయపడ్డు అంటే ఆయనకు ఒక ధైర్యం ఉంది, ఆయనే మన తండ్రి అయిన దేవుడు. ఇక వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ భార్యలు, పిల్లలు, వీళ్ళ వస్తువులు ఏముండవు అక్కడ. దావీదుతో ఉన్న కొందరు ఏం చేస్తారంటే, ఈ దావీదుతో వచ్చిన దగ్గర నుంచి మనకి శ్రమలే, నిందలే, కష్టాలే, కన్నీళ్ళే. అసలు దావీదుని చంపేద్దామని దావీదు మీద తిరగబడతారు. బాధలో ఆదరించాల్సింది పోయి దావీదు మీద తిరగబడి దావీదుతో ఉన్న వాళ్ళే దావీదుని చంపాలనుకుంటారు. దావీదుతో ఉన్న వాళ్ళే దావీదుని చంపాలనుకుంటారు. ఆ సమయంలో దావీదు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకున్న ధైర్యం ఏంటంటే దేవుడు, అంతే. బంగారాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోడు, బంధువులను బట్టి ధైర్యం తెచ్చుకోడు, బలాన్ని బట్టో, ఆస్తిని బట్టో, పొలాన్ని బట్టో, స్థలాన్ని బట్టో కదా ఆయన ధైర్యము. ఆయన ధైర్యము నాకు దేవుడున్నాడు. ఎందుకంటే డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. బంగారం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. బంధువులు ఈ రోజు ఉంటారు, రేపు మనల్ని విమర్శిస్తారు. స్నేహితులు ఈ రోజు ఉంటారు, తర్వాత వాళ్ళే మనకి ఎన్ని పోటు పొడుస్తారు కదా. ఈ స్థలాలు, పొలాలు ఈ రోజు ఉంటాయి, తర్వాత మనకి దక్కవు. కానీ ఇప్పుడు మనతో ఉండేది ఎవరు? మన తండ్రి అయినా దేవుడు. ఇది దావీదు గారి ధైర్యం. నేను ఎక్కడున్నా నా దేవుడు నాకుంటాడు చాలు. అది నాకు గొప్ప ప్రాపర్టీ. నాకు బంగారం కంటే, వెండి కంటే, పొలాల కంటే, స్థలాల కంటే నేను దేవుని సంపాదించుకున్నా, ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఇంకా నేను దేనికి భయపడవలసిన అవసరత లేదు. ఆ శ్రమలో కూడా దేవునిని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడట. ఒక ఎపోదును తెమ్మని దేవునికి ప్రార్థన చేయిస్తాడు. ప్రభువా, ఆ సైన్యమును కలుసుకుందుమా, తిరిగి మా వారిని తెచ్చుకుందుమా. అప్పుడు దేవుడు చెప్తాడు, దావీదు భయపడకు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దావీదు వెళుతూ బయలుదేరి ఒక అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. అదే నేను చెప్పనా, అసాధ్యాలను సుసాధ్యాలు చేయవాడే మన తండ్రి అయినా దేవుడు. వీళ్ళ భార్యల్ని, బిడ్డలను, వస్తువులను సమస్తాన్ని శత్రువులు తీసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు వాళ్ళ వెంట ప్రయాణమై వస్తున్నారు. దావీదుకున్న సైన్యం కూడా చాలా చిన్నది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారో, ఏ మార్గాన్ని వెళ్ళాలో అర్థం కాలేదు. అయితే ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఈ దావీదు వాళ్ళ ఆ స్వాస్థ్యమును దోసుకొని వెళ్తున్నారో, వాళ్ళల్లో ఒక వ్యక్తి జబ్బున పడతాడు. ఆ వ్యక్తిని ఆ సైన్యం ఏం చేస్తుందంటే, వీడు ఎలాగూ పనికిరాడు, చనిపోతాడు, మనకి పనికిరాని వీడెందుకని అతని మార్గములు, అరణ్యములు వదిలేసి వెళ్ళిపోతారు. ఆ వ్యక్తి దావీదు కంటబడతాడు. గొప్ప మాట ఏంటంటే, శత్రువులకు పనికిరాని వాడు దావీదుకు పనికొచ్చిండు. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఏ విధముగానైనా దేవుడు కార్యం చేయగలడు. ఆ వ్యక్తి ఎదురవుతాడు. దావీదు అడుగుతాడు, ఎవరు నువ్వు అని. అప్పుడు చెప్తాడు వివరణ అంతా కూడా. నేను పలాని సైన్యముల వ్యక్తిని, వాళ్ళు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు. దావీదు చెప్తాడు, వాళ్ళు ఏ వైపున వెళ్ళిందో మార్గమును చూపించగలవా అని. అతను చెప్తాడు, మీరు నన్ను చంపను అంటే నేను చూపిస్తాను అని. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇప్పుడు వాళ్ళు పనికిరాడని వదిలేసింది దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించిండు. ఆ వ్యక్తే వీళ్ళకి మార్గం చూపించడానికి దేవుడు ఏర్పాటు చేసిండు. మొత్తం మీద ఆ వ్యక్తికి వాళ్ళు ఆహారం ఇచ్చి దావీదు వాళ్ళు ఆ వ్యక్తిని తీసుకెళ్తే ఆ వ్యక్తి మార్గం చూపిస్తాడు. వీళ్ళు వాళ్ళని వెళ్ళి కలుసుకుంటారు. దేవుడు దావీదుకు సహాయం చేస్తాడు. వాళ్ళ మీద యుద్ధం చేస్తారు. వాళ్ళ యొక్క భార్యలు, బిడ్డలు, పిల్లలు, ఎవరు ఏ వస్తువులు కూడా ఒక్కటి కూడా తప్పిపోకుండా మొత్తం మరలా తీసుకుని వస్తారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఎందుకంటే దావీదుకున్న ధైర్యము, విశ్వాసం అటువంటిది. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు శత్రువులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత దావీదు కూర్చొని ఏడుస్తూ ఉంటే కార్యం జరిగేదా? అందుకే నేను చెప్పనా, ధైర్యవంతులు దేవుని కార్యాన్ని చూస్తారు. విశ్వాసం కలిగిన వారు దేవుడు అద్భుతాలు చూస్తారు. దేనికి కృంగిపోయిన వారు, భయపడిన వారు దేవుని కార్యాలు చూస్తారు.